హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేను చేసే బగారా రైస్ ఎలా చేస్తానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ బౌల్ పెట్టి వేడెక్కాక నేను 1.5 kg రైస్ నానబెట్టుకున్నాను. దానికి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కాక సాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బగారా ఆకు వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఇవి వేగిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నాను. ఒక 4-5 అయితే సరిపోతుంది, మరి ఎక్కువ వేస్తే కారం అవుతుంది. ఒకసారి ఇలా కలుపుకోండి. కొత్తిమీర, కరివేపాకు, ఇలా మిర్చి వేగిన తర్వాత ఒక 1 స్పూన్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఆనియన్స్ యూస్ చేయను బగారా వేస్తే. ఇలా రైస్ కుక్ చేస్తూ మటన్ కూడా వండుతున్నాను. నేను చేసే మటన్ కుకింగ్ ప్రీవియస్ వీడియోలో పెట్టాను కదా, అందుకే మటన్ వీడియో పెట్టట్లేదు. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత నేను చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్ సైజులో నేను 6 గ్లాసెస్ రైస్ కడిగాను. అందుకే ఈ గ్లాస్తో 12 గ్లాసెస్ వాటర్ పోసాను. వాటర్ పోసాక ఇలా మూత పెట్టుకున్నాను. నేను కడిగి పెట్టుకున్నానని చెప్పాను కదా రైస్, ఇవి బాగా నానాయి చూడండి. ఒక 2 hours బిఫోర్ కడిగి పెట్టుకున్నాను. మళ్ళీ ఒకసారి మూత తీసి చూస్తే ఇలా బాగా మరిగాక రైస్ వేసుకోవాలి. వాటర్ లేకుండా మంచిగా వేసుకొని ఒకసారి ఇలా బాగా ఇలా కలిపిన తర్వాత ఒక 10-15 minutes అలా మూత పెట్టండి. చూడండి రైస్ అయ్యింది కదా, బాగుంది కదా, చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్. ప్లీజ్ వాచ్ మై వీడియోస్. కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.